ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి సింహరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే. వీరిని అదృష్టం వరిస్తుంది. మారుతున్న గ్రహస్థితి కారణంగా సింహరాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎటువంటి మార్పు జరగబోతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సింహరాశి విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. మీరు ఎంతో కాలంగా పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలీకృతమవుతాయి. అదేవిధంగా చదువు పట్ల ఆసక్తి చూపిస్తూ శ్రద్ధతో చదవడం ద్వారా మీ యొక్క కలలను నెరవేర్చుకోగలుగుతారు. ఎంతో కాలంగా విదేశాలలో పై చదువుల కోసం ఎదురు చూస్తూ విసిగిపోయిన సింహరాశి విద్యార్థులకు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపటి నుండి మారుతున్న గ్రహస్థితి కారణంగా మీ యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. విద్యపరంగా మీరు కీర్తిని, పేరు ప్రతిష్టలను పొందుతారు. మీ యొక్క తల్లిదండ్రులకు మీరు ఉంటున్న ప్రదేశానికి మీ ద్వారా గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతాయి. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార వృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీ యొక్క భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిపుణుల యొక్క సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వాములను గుడ్డిగా నమ్మడం వలన కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి మీ యొక్క భాగస్వాముల పట్ల జాగ్రత్త, అదేవిధంగా గోప్యత పాటించడం ఉత్తమం. నూతనంగా వ్యాపారాలు చేయడానికి పూనుకునేవారు మీరు ఎటువంటి వ్యాపారం చేయబోతున్నారు, ఆ వ్యాపారం మీకు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాల గురించి 1-2 సార్లు చర్చించుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మంచి సత్ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులు తాము చేస్తున్న వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ ఈ సమయంలో సఫలీకృతమవుతాయి. కాబట్టి వ్యాపారస్తులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేయడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. వీరు చేసే మంచి పనులు, వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించడం మంచిది. రేపటి నుండి మారుతున్న గ్రహస్థితి కారణంగా సింహరాశి వారి యొక్క ఆర్థిక జీవితం మెరుగుపడబోతుంది. మీరు ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ తొలగి మీ జీవితం ప్రశాంతవంతంగా కొనసాగబోతుంది. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితి కారణంగా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. డబ్బు 4 వైపుల నుండి మీ వద్దకు వస్తుంది. అంటే మీరు పూర్వం మంచి పనుల కోసం ఖర్చు చేసిన ధనం మీకు ఆసరాగా నిలబడబోతుంది. మీ యొక్క మంచి సత్ఫలితమైన గుణం ద్వారా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు వారి జీవితంలో స్థిరపడి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుటకు వారి ప్రయత్నాలు వారు చేస్తారు. సింహరాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపటి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది.
వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. కుటుంబ పరంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న సింహరాశి వారికి ఇది అనుకూల సమయం. గ్రహయోగం సిద్ధిస్తుంది. ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహ అవకాశాలు ఏర్పడతాయి. రేపటి నుండి సింహరాశి వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మేము ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయాము అనుకునే సింహరాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది. మీరు నచ్చిన మెచ్చిన భాగస్వామిని వివాహం చేసుకుంటారు. మీ యొక్క భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. రెండో పెళ్లి విషయంలో సతమతమవుతున్న సింహరాశి వారికి మీ మనసుకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కోరుకున్న భాగస్వామిని పొందుతారు. మీ యొక్క భాగస్వామితో ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకోవడం ద్వారా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగం పెరుగుతాయి. అంతేకాకుండా మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది. వివాహితులు మీ యొక్క దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి పెద్ద పెద్ద గందరగోళాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడటం ద్వారా, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం ద్వారా కొంతవరకు సమస్యలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం దక్షిణామూర్తిని దర్శించడం, అదేవిధంగా దత్తాత్రేయుని సేవించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా నిత్యం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం కనకతార స్తోత్రం, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావం తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మీ యొక్క చెడు దోషాలన్నీ తొలగిపోవడం కోసం గోమాతను సేవించడం శ్రేయస్కరం. సో చూశారు కదండి, రేపటి నుండి సింహరాశి వారి యొక్క జీవితంలో మారుతున్న గ్రహస్థితి కారణంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.